ఇవాళ విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న దివ్య కళామేళ 19వ దివ్య కళామేళ విశాఖపట్నంలో ఇవాళ మన ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అండ్ కేంద్ర సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మంత్రి వీరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. వర్షం వల్ల కొంత బిగినింగ్లో డిస్టర్బ్ అయినా సరే వర్షం ఆగిపోవడం వల్ల ప్రోగ్రామ్ అంతా బాగా జరిగి దాని తర్వాత స్టాల్స్ కూడా కొన్ని మంత్రి గారితో చూడటం జరిగింది. దీని వెనకాల ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఏంటి అంటే ఇవాళ దివ్యాంగులకి ఒకటి సమాజంలో ఇచ్చే గౌరవము, వాళ్ళు సొంతకాల మీద నిలబడే అవకాశాలు ఎప్పుడైతే ప్రభుత్వం దాని మీద కొంచెం చొరవ తీసుకుంటుందో, వాళ్ళకు కొంత డిగ్నిటీ తయారు చేయగలుగుతుందో, వాళ్ళలో ఆత్మవిశ్వాసం వస్తుందో, వాళ్ళు కూడా సొంతకాల మీద నిలబడే ప్రయత్నం కూడా మొదలుపెడతారు. ఇవాళ ఈ స్టాల్స్ అన్నీ కూడా రకరకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళు, ప్రత్యేకంగా కళల్లో అంటే ఇక్కడ బట్టలు చేసేవాళ్ళు, పాటరీ చేసేవాళ్ళు, ఆర్ట్ చేసేవాళ్ళు, ఇతర రాష్ట్రాలు 20 రాష్ట్రాల నుంచి ఇంచుమించు 90 మంది దివ్యాంగులు రావడం జరిగింది ఇక్కడికి. వాళ్ళు ఈ జరగబోయే 9 రోజుల మేళల్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అందరినీ కోరేది ఏంటంటే వచ్చి వాళ్ళు చేసిన పనిని చూసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కొన్న వస్తువులు కూడా మనం జీవితంలో వాడుకునే కాబట్టి కొనవలసిందిగా అందరినీ కోరుతున్నాము. అండ్ మంత్రి గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, నేను కూడా మాట్లాడుతూ చెప్పాను, ఇది పారాలింపిక్స్లో రియో బ్రెజిల్లో మనం గెలిచింది ఇంచుమించు 6 మెడల్స్, టోక్యోలో 19 మెడల్స్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ప్యారిస్లో 29 మెడల్స్ గెలిచామంటే దివ్యాంగులు ఎంత ప్రోగ్రెస్ అవుతున్నారో మనందరం ఒకసారి గ్రహించగలుగుతాము. అంతేకాకుండా వాళ్ళ సంతకాల మీద నిలబెట్టేట్టు వాళ్ళకి లిమ్స్ కూడా ఇవాళ చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా తయారు చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్లు వాళ్ళ వెల్ఫేర్ కోసము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వ్యాపారాలు చేయడానికి అప్పులు, గ్రాంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ వేదిక మీద 3 లక్షలు 4 లక్షల రూపాయల చెక్కులు కూడా చాలామందికి ఇచ్చాము. అండ్ కింద ఎవరైతే సొంత వెహికల్ నడపలేరో బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్ లాగా వాళ్ళందరికీ గిఫ్ట్ చేయడం జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి మంచి కార్యక్రమం విశాఖపట్నం రావడం. ఈ 9 రోజులు అందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాము.